శ్రీనివాస గోవింద శ్రీ వెంకట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి ఛానల్. సో ఇలా అయితే ఇక తిరుపతి పోతున్నాం. బస్ కోసం వెయిటింగ్ అయితే చేస్తున్నాం. బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మేఘన ట్రావెల్స్లో పోతున్నాం ఇక. సో గైజ్, మేఘన ట్రావెల్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. తెలిసే కదా మేఘన ట్రావెల్స్ అంటే ఏందో. గీత పోయినాం అట్లనే గట్లేమో గల్ల జరిగిన సీన్లన్నీ ఇలా జరగవు. బస్ అయితే ఎక్కేసినాం. ఇక అది కూడా ఎందుకు ఆగురు, బస్సు చూపిస్తా. ఎక్కడిని మస్తు ఉంది కదా. మార్నింగ్ అయితే ఫుల్ టైర్డ్ అండి. నేను పడుకుంటా. బాయ్. సరే పో గైస్. ఆలోపు మా మమ్మీలను అయితే చూపిస్తా. హాయ్ గైస్, జర్నీ స్టార్టెడ్. జాగా వండుకుంటుండు. హాయ్ గైస్, తిరుపతి పోతున్నా, మొక్కుకున్నా. రేపు మార్నింగ్ తిరుపతి గుండుతో కనిపిస్తా. అట్లా జర్నీ స్టార్ట్ అయినా లేదో, ఇది కూడా స్టార్ట్ అయిపోయింది. మా డాడీ చూడు. ఎటు పోతున్నావు? తిరుపతి. ఇప్పుడు ఎటు పోతున్నావు? పండుకొనికేనా? బాయ్ చెప్పా గైస్. హాయ్ గైస్. తిరుపతి అయితే వచ్చేసినాం గైస్. సో ఇప్పుడు మేము కార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. కార్ కోసం వెయిటింగ్ కొన్న మీదకి వెళ్ళబోతున్నాము. ఇట్స్ టైమ్ టు గో అప్ గైస్. తిరుపతి వచ్చినేమో కానీ జర్నీ 1.5 డే అయిపోయింది. ఇప్పుడే ల్యాండ్ అయినాం. ఫైనలీ గుట్టెకనికి అయితే వచ్చేసినాం పైకి. తిప్పి వాడేసు. జల జనయన విధి నముచి హరణ ముఖ విబుధ వినుత పద పద్మ జల జనయన. హే గాయ్ ఇప్పుడే వచ్చినాం, దర్శనానికి పోతున్నాం. గుండు తీసుకుందానికి పోతున్నాం. తీసుకొని ఇప్పుడే గుండె అయిపోయింది, దర్శనానికి పోతున్నాం. ఫ్రైడేను ఫోన్ లైన్ లాకర్లో పెట్టి దర్శనానికి వెళ్తున్నాం. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లా బయటకు వచ్చినాం దర్శనం చేసుకోనికి. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. తిరుపతి దర్శనానికి సిద్ధమైన లైన్కి వెళ్ళిపోతున్నాం. ఏడుకొండల వాడ ఏందియ్యా, టైం అయింది పోదామంటే మీరు ఇక్కడ వెయిట్ చేస్తారు. దర్శనానికి వెళ్తున్నాం. శ్రీవారి గారికి దర్శనం ఉండిలో వేసి బయలుదేరడానికి 5116. దర్శనం అయితే ఇప్పుడు అయిపోయింది. టైం ఇప్పుడు 2:30 అవుతుంది. మొత్తం 29 hours అట్లా తీసుకుంది దర్శనం. కానీ మస్తు జరిగింది దర్శనం అయితే. మొత్తం స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేసినాం కానీ
ఆ 5 seconds అయితే మస్తు బ్లెస్సింగ్ తీసుకున్నాం. ఇప్పుడు కోనేరుకి పోతున్నాం, మునిగి తేలుతాం చూడు. ఫ్రెష్ అప్ అయినాం, కొబ్బరికాయ కొట్టడానికే పోతున్నాం. గాలి మస్తు పద పద్మా జల జనయన విధిన ముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా విబుధ వినుత పద పద్మా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా అరవిందలోచనం ఆపన్నివారణం ఆశ్రిత జనరక్షకం ఆదిపురుషం. ఫైనల్లీ భోజనం అయితే తినేసి బయటకు వచ్చేసినాం. షాప్లోకి వచ్చినాం, అన్ని బొమ్మలు కనిపిస్తున్నా అన్నీ కొనుక్కోబుద్ది అవుతుంది. జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ ఎట్లుంది, బాగుందా? అయితే ఫుల్ ఎంజాయ్ చేసేసినాం. ఇంకా నైట్ స్టార్ట్ అయినాం, ఫుల్ జర్నీ అయిపోయింది, నిద్ర కూడా పట్టాలి. సో చూసిరు కదా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్. మెరుపల్ల మెరిసి జానా వరదల్ల ముంచె జానా